ఈ బంగ్లా ఆర్ఎన్బి స్థలంలో వైసీపీ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కబ్జా చేసి ఇంత భారీ బంగ్లా కట్టారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు మరియు బీజేపీ తరఫున ప్రముఖ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ పిల్లాటి రుద్రయ్య గారు, నాగమణి గారు, ఉమాజ్యోతి గారు తదితరులందరూ కూడా, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఈ పర్యవేక్షణ చూస్తాకు వచ్చారు. ఎంత దుర్వినియోగం అయిందనేది ఇవన్నీ కూడా చెప్తున్నారు, వాళ్ళు వివరిస్తున్నారు. వీళ్ళు కట్టే ఇదంతా విశాలమైన గ్రౌండ్ ఫ్లోర్. ఇదొక పెద్ద హాల్, సేమ్ ఇలాగే చూడండి. ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్ కూడా రెడీ అయిపోయింది. చర్చ్ మోడల్లో ఉంది ఇది. చూడండి ఎంత డ్రైనేజ్ మామూలుగా మాట్లాడండి. క్యాజువల్గా ఆల్మోస్ట్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అవునండి, అవునండి. ఫౌండేషన్ అది అంతా కూడా మామూలు ఇటుకతోనే కట్టింది. ఇదంతా ప్రజాధనాన్ని ఉపయోగించి చేశారా, వేరే మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో చేశారా? ఈ గవర్నమెంట్ స్థలంలో ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలు, ఒక ప్యాలెస్ ని తలదన్నేలాగా ఇలా కట్టడం అనేది నిజంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం అవుద్ది. అండ్ ప్రభుత్వం పెద్ద దుర్మార్గానికి పాల్గొని ఈ ఒక్క రాజమండ్రి జిల్లానే కాదు, రాజమండ్రిలోనే కాదు, 26 జిల్లాల్లో 26 ఇలాంటి కట్టడాలు సేమ్ ఒకటే టైప్లో ప్యాలెస్ లాగా కట్టినట్టుగా తెలిసింది. ఇది చాలా దారుణం. దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని భారతీయ చిన్న ఇటుకుంటే ఎక్కారులే. సో ఇటు చూడండి, ఇది ఇంకొక వైపు, ఎడం చేతి వైపు. ఇటు కూడా రూముల్లాగా, మరి బెడ్రూమ్ లో ఏ రూమ్ లో తెలవదు. ఇదేదో మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది. ఇది 9 అంగుళాల దాకా ఉండొచ్చు, చూద్దాం. పెద్దదే ఇది, 160 లాస్ట్ పైప్ అంగుళాలు 160 mm అని ఉంది. నా ఉద్దేశంలో 9 అంగుళాల్లో అయి ఉంటుంది డెఫినెట్గా. 8, 9, 6 అంగుళాలు కానీ. ఇదిగోండి బాత్రూము. ఇది బెడ్రూమ్ కాక ఇంకేమనుకోవాలి చెప్పండి, పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ పెట్టారు. ఇది డెఫినెట్ గా ఏదో బెడ్రూమ్ టైప్ కట్టినట్టుగానే గెస్ట్ హౌస్ కమ్ పార్టీ ఆఫీసు, మరి ఒక చర్చ్, ఆయన వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి ఒక చర్చ్ లాంటిదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇటు కూడా చూడండి, ఇక్కడ ఇది విజిటర్స్ రూమ్ లాగా ఉంది. అది ఒక బెడ్రూమా? వాచ్మెన్ కోసమే అనుకుంటాండి. అది వాచ్మెన్ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. అదే రండి, ఫస్ట్ ఫ్లోర్ రండి సార్.
అంతా ఒక విల్లా టైప్ లో లోపల నుంచి మెట్లు ఇచ్చారు. సో ఇది ఒక పార్టీ కార్యాలయం లాగా లేదు, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ కమ్ చర్చ్ టైప్ లో ఉంది. ఇది ఒక రాజ ప్యాలెస్ ని మించి తలదన్నేటట్టు కట్టారు. చూడండి రండి. ఇది కూడా మీటింగ్ హాలు. లేదు లేదు అవతల. ఇది కూడా ఏదో హాల్. ఈ కట్టడానికి సంబంధించిన నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చేసి డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మీద కూడా ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఇవ్వలేదో దీన్ని చూస్తూ కూడా ఊరుకున్నందుకు వారికి కూడా తగిన పనిష్మెంట్ అనేది. పెద్ద స్ట్రక్చర్ కట్టడానికి అనుమతులు లేకుండా కట్టడానికి ఇచ్చినటువంటి రుణ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, చర్చ్ మోడల్ చూడండి. ఇది కూడా ఒక బెడ్రూమ్ టైప్ లో చర్చ్ లాగా చిన్న ప్రేయర్ హాల్ అనుకోండి. పైప్ కూడా సుబ్బారావు గారు పైప్ కూడా వ్యూ ఆల్మోస్ట్ వైరింగ్ కూడా మొదలు పెట్టారు. వైరింగ్ ఈ కట్టడం ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నట్టే, ఒక 85% వర్క్ అయిపోయినట్టే. ఓన్లీ ఇలాంటి కొంచెం ఇంటీరియర్ డెకరేషన్ వర్క్లు, వైరింగ్ వర్క్లు ఇవే మిగిలినవి. ఇది లోపలికి ఉండడం వల్ల ప్రజల దృష్టి అసలు పడలేదు. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో అసలు ఇది చూస్తే ప్రతి వాళ్ళు ఇంత పెద్ద కట్టడం అని ఆశ్చర్యపోవటమే. సో ఇది దీన్ని ప్రభుత్వం కూడా దీని మీద ఒక పెద్ద ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైన అధికారుల్ని తగిన పనిష్మెంట్ ఇచ్చి దీన్ని ఒక ప్రజోపయోగానికి. చర్చి పైకప్పు లాగా ఉంది. దీనికి ఒకటే యేసుక్రీస్తు సిలువ బొమ్మ అయితే లేదు, అదొకటే తక్కువ. ఒక చర్చి ఆకారంలో కట్టారు దీనికి అటాచ్డ్గా. హెలిప్యాడ్ కూడా ఉంది. సో బహుశా ఇది ఇక్కడ స్థలాన్ని కబ్జా చేయడానికి కారణం ఈ హెలిప్యాడ్ దగ్గరలో ఉండడం. చిన్నగా ఇక్కడ రేపో మాపో ఇక్కడ గేట్ కూడా పెట్టేసేవారు మనకి, ఒకవేళ మనకి ఇది తెలవకపోతే. సో అంతా దుర్వినియోగం, ప్రజల సొమ్ము దుర్వినియోగం, ప్రజల ఆస్తుల దుర్వినియోగం. ఇలా 26 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలు. ఇది మన వెనకమాల ఉన్నది ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయం అని చెప్తున్నారండి. కానీ ఇది ఒక రాజుల ప్యాలెస్ మించి కట్టిన కట్టడం లాగా ఉంది. దీనిలోనే కుడివైపున పెద్ద హాల్ లాగా చర్చికి ప్రేయర్ కోసం కట్టినట్టు అనిపిస్తుంది. అది పైన రూఫ్ టాప్ కూడా చాలా హైట్ లో కట్టారు అది. అలాగే దీనికి ఒక విల్లా టైప్ లో లోపల నుంచి మెట్లు ఇచ్చారు. దీనికి ప్యాలెస్ కి ఈ కట్టడానికి వెనకమాలనే హెలిప్యాడ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ అనమాట. సో ఎవరైనా బహుశా ఆ పాత సీఎం గారు అక్కడ హెలిప్యాడ్ లో దిగి అట్నుంచి డైరెక్ట్ గా ఇటు పార్టీ ఆఫీస్ అనుకోండి. అలాగే దీనిలోనే కొన్ని రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్ తో ఉన్నాయి. అవి గెస్ట్ రూమ్ లో, బెడ్రూమ్ లో ఏమో తెలియదు అవి. సో ఇది నాట్ ఓన్లీ పార్టీ ఆఫీస్, దీన్ని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, రిలీజియస్ కానీ వాళ్ళ చర్చి ఫంక్షన్స్ కానీ, బెడ్రూమ్స్ ఫంక్షన్ గెస్ట్ హౌస్లుగా కానీ అలా విలాసవంతంగా ఈ ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని కబ్జా చేసి కట్టారు. ఇది చాలా అక్రమం. ఇది మా బీజేపీ పార్టీ ఆదేశానుసారం చాగంటి మాస్టరు, బాబ్జీ మాస్టరు, ఉమ్మా గారు, నెల్లాటి రుద్రయ్య గారు, నాగదేవి గారు, మన సత్యనారాయణ గారు, మహాలక్ష్మి గారు, మీనాక్షి గారు తదితరులు అందరం కూడా వచ్చి
ఈ బిల్డింగ్ ప్యాలెస్ ఎలా కట్టారు అని మొత్తం వివరంగా అందరూ తెలుసుకున్నారు. ఈ తెలుసుకుని ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్తో తెలియపరుస్తారు. నమస్కారం.